దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా వాసిపోతుంది, ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్ వచ్చి నడుము తాకి కరెంట్ షాక్ లాగా వచ్చి నిన్ను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 2025లోకి వచ్చాం. ఈ 2025ని మరి ప్రపంచమంతా చూస్తే గొప్ప దైవజనులు డిక్లేర్ చేసింది ఏంటంటే ద ఇయర్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిట్స్ ఆర్ ఇయర్ ఆఫ్ కంప్లీట్నెస్. అంటే ఒకటి, ఈ సంవత్సరం మనం క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత మనం పొందుకోవాలంట. మీరు కావాలితే ఎఫెసీ 4:12 ప్రకారం క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత మనకు కలగాలని మరి బోధకులను, సువార్థకులను, అపోస్తులందరినీ దేవుడు వాడుకుంటున్నాడు. అందుకని నేను చెప్తున్నా, ఈ సంవత్సరము 2025 మాత్రము చాలా అద్భుతమైన సంవత్సరం అండి. ఏదో చెప్పడం కాదు కానీ వాక్యానుసారంగా చూస్తే ద ఇయర్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిట్స్ అంటే గొప్ప కార్యాలు. చూడండి, ఒక అగ్ని పర్వతం బద్దలైతే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మీ లైఫ్ లో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. దానికి వాక్యం ఆధారం ఏంటంటే దానియేలు గ్రంథం 7:32 ప్రకారం దాని 32వ వచనాన్ని 2 భాగాలు చేసుకుంటే సెకండ్ పార్ట్ లో ఏముంటదంటే, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఇంగ్లీష్ లో ఏముంటదంటే బీ స్ట్రెంగ్త్ ఆర్ బీ స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్‌ప్లాయిట్స్. అంటే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం భక్తి చేస్తున్నాం, కానీ అప్పులు పోలా, రోగాలు పోలా, బిడ్డల పెళ్లిళ్ళు కాలేదు, సంఘం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది, దైవజనుడు కన్నీరు పెడుతున్నారు, తల్లిదండ్రులు. ఇప్పుడైతే చాలా మంది అండి యవనస్తులు భయంకరంగా వాళ్ళు మెంటలోళ్ళు అయిపోతున్నారు, భయపడిపోతున్నారు. కనుక నేను చెప్తున్నాను కదండి, నిజంగా దేవుడు చేసిన సృష్టిని, దేవుడు చేసిన పరలోక రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ సంవత్సరం మీ జీవితంలో 50 సంవత్సరాలు కూడా జరగని అద్భుతాలు, గొప్ప కార్యాలు జరగాలంటే మీరు 3 పనులు ఫస్ట్ చేస్తే 7 ఆశీర్వాదాలు మీ జీవితంలో వస్తాయి. యెషయా గ్రంథం 38:1 ప్రకారం అక్కడ ప్రభు అంటాడు,
ప్రవక్త వచ్చి హిజ్కియాను, అయ్యా నీ టైం అయిపోయింది, నీ ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. ఇల్లు చక్క పెట్టుకొని ఇంగ్లీష్లో ఏమంటాడంటే సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. చాలా మంది అనుకుంటారు భౌతికమైన మనం నివసించే ఇల్లు కాదండి. కొత్త నిబంధన ప్రకారం దేవుని యొక్క ఇల్లు మన యొక్క దేహమే. ఆమేన్. ఈ దేహములో ఉండవలసింది ఒకే ఒక్క వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఆత్మలో వర్ధిల్లితే నువ్వు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తావు. ఎలాగూ నీ ఇంటిని చక్కబెట్టుకోవాలంటే మొట్టమొదటిగా ప్రతి వ్యక్తి కూడా చదువులో గాని, వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని, సంఘం యొక్క పరిచర్యలో గాని నువ్వు గొప్ప కార్యాలు చూడాలి, బ్రేక్ త్రూ చూడాలంటే నీకుండవలసిన మొదటి లక్షణం ఏంటో తెలుసా? డిసిప్లిన్ బిఫోర్ బ్లెస్సింగ్. నీవు ఆచరించబడాలంటే క్రమశిక్షణ ఉండాలంట. యేసు ప్రభు కూడా అంట బుద్ధి యందు, వయసు యందు, జ్ఞానమందు, మనుషుల దయందు, దేవుని దయందు. ఈనాడు చాలా మంది కుమార్తెలు కూడా తల్లిదండ్రులకు శోకం కలిగిస్తున్నారు. అలాగే బిడ్డలు కూడా, కుమారులు కూడా, నా కొడుకు తాగుబోతయ్యాడు, నా కొడుకు తిరిగిపోతాడు, చదువు లేదు, బీటెక్ అయింది, ఎంటెక్ అయింది. ఒక ఆమె అంటది, ఆమె పేరు నేను చెప్పనుగా, 40 సంవత్సరాలు వచ్చింది, వాడు ప్రార్థన చేయడు కానీ వీళ్ళమ్మ ప్రార్థన చేపిస్తుంది. ఎట్లా ఫలిస్తారండి? అందుకని 3 విషయాలు మీరు గనక మీ ఇల్లును చక్కబెట్టుకోవాలంటే, మొట్టమొదటిది సెట్ యువర్ హార్ట్ ఇన్ ఆర్డర్. అంటే నీ హృదయాన్ని క్రమంగా ఆర్డర్ లో పెట్టుకోవాలి. దీంట్లో కుళ్ళు, కపటము, దేశము, మచ్చరము, అసూయ. సో మనం ఎప్పుడైతే ఈ హృదయంలో సాడ్నెస్, లేజినెస్ ఇవన్నీ పెట్టుకుంటామో ఖచ్చితంగా నీ హృదయము ఫలించదు, ఆర్డర్ లోకి రాదండి. చూడండి, లోకంలో ఒక శరీర రీతిగా ఏ అమ్మాయి గాని, ఏ అబ్బాయి గాని ఎవరినైనా ప్రేమించారనుకోండి, వాడు చెడ్డోడు, వాడు పనికిమాలినోడు, వాడు ఎందుకు రానంటే నాకు వాడే కావాలంటాడు. అందుకేంటి? నీ హృదయంలో దేవుడు లేడు, దురాత్మలే ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి జీవితంలో అయితే 5 దెయ్యాలు ఉంటాయో వారు లైఫ్ లో ఎన్నడూ కూడా ఒక్క ఆశీర్వాదం కూడా పొందుకోరు. ఒకటి భయం, రెండోది కన్ఫ్యూజన్, మూడోది డౌట్, 4వది డబల్ మైండెడ్, 5వది వర్రీ. ఈ 5 ఉన్నాయనుకోండి లైఫ్ లో దేనిలో కూడా మనం పైకి రాము. ఈ 5 దెయ్యాలు సర్వనాశనం చేస్తాయి. ఈ రోజు సంఘంలో గాని, దైవజనుల్లో గాని, ప్రజల్లో, దేవుని బిడ్డల్లో ఏలుతున్న ఈ 5. అందుకే భయపడొద్దు, చింతపడొద్దు, డౌట్ పడొద్దు, దిమనస్కులుగా ఉండొద్దు, దేని గురించి చింతపడొద్దు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అన్నిటికీ వస్తుంది. ఆమేన్. రెండవది ఏమంటున్నాడంటే సెట్ యువర్ టంగ్ ఇన్ ఆర్డర్. రెండవది ఏంటి? నీ నాలుకను క్రమంగా ఉంచుకోవాలి. ఈ నాలుకతోనే గొడవలు వేసుకుంటాం, ఈ నాలుకతోనే బూతులు పాడతాం, ఈ నాలుకతోనే సంసారాలు గులుస్తాం, ఈ నాలుకతోనే అన్ని వ్యర్థమైన వాడి, ఈ నాలుకతోనే సండే రోజు తెల్లబట్టలు వేసుకుని భక్తుల్లాగా ఎదుగుతాం. చెప్పండి, జీవం పలకాలి కానీ మరణం పలకూడదు. యాకోబు రాసిన పత్రికలో క్లియర్ గా ఉంది, మీరు చదవండి. నాలుకని ఎవరు స్వాధీనపరచుకోలేరు, కానీ నీ నాలుక దీవించడానికి, నీ నాలుక ప్రార్థించడానికి, నీ నాలుక స్తుతించడానికి, నీ నాలుక వాక్యం ధ్యానించడానికి గనక నువ్వు ఆర్డర్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ నాలుకలో ఉన్న జీవము నీ భవిష్యత్తును మారుతుంది. మూడోది ఏంటో తెలుసా? సెట్ యువర్ వ్యాలెట్ ఇన్ ఆర్డర్. క్రైస్తవులకున్న లేజినెస్ ఏంటో తెలుసా అండి? ఆ దేవుడు ఇస్తాడులే అనుకుంటాడు, ఇచ్చే టైంలో ఇస్తాడు. దాన్ని జాగ్రత్తగా అవసరమైన దానికి ఖర్చు పెట్టుకుని పొదుపు చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళినప్పుడు, దేవునికి ఇవ్వాల్సింది ఫస్ట్ ఇచ్చినప్పుడు నీ ప్రతి పైసా నీకు మేలుకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసేపు అలాగే చేశాడు. తర్వాత పొదుపు కూడా చేశాడు. దయచేసి మీ మనీ కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, ఆర్డర్లో పెట్టుకోండి. 100 రూపాయలు వచ్చిన చూడు, ముఖ్యంగా ఈనాడు లేబర్ వర్క్ చేసేవాళ్ళు 1000 రోజుకు 1000-2000 సంపాదిస్తున్నారు. కానీ ఆ 2000 తాగి తందాలాడి ఇష్టం వచ్చినగా చేసుకుని దేవుడు మాకేమి ఇవ్వట్లేదంటే ఏమండి? అది సమంజసమా? చదవండి, 1 తిమోతి 6:17 ప్రకారం సమస్తమును ధారాళముగా దయచేస్తాడంట దేవుడు. ఎందుకో తెలుసా? లగ్జరీస్ గా, లావిష్ గా బ్రతకాలి, ఉన్నతమైన జీవితాన్ని అనుభవించాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారుగా ఉండాలి. మొట్టమొదటి నేను చెప్పింది ఏంటంటే, ఈ సంవత్సరం ఇప్పుడైనా ఈ మాసంలో నీ ఇల్లుని చక్కబెట్టుకుంటే, అంటే నీ హృదయాన్ని చక్కబెట్టుకుంటే, నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకుంటే, నీకొచ్చే రూపాయిని జాగ్రత్తగా దాచుకుంటే నీ ఖచ్చితంగా నీ ఇల్లు హాయిగా ఉంటుంది, నువ్వు దీవించబడతా. మీకు గనక ఆసక్తి ఉంటే, దానియేలు ఏమంటున్నాడు? ఒక్కడే 3 పూట్ల ప్రార్థన చేసుకున్నాడు, గొప్ప కార్యాలు చేయలేదండి. 3 కాలాల పాటు రాజ్యం ఏలినాడు. అందుకని భక్తి అనేది చాలా గొప్పగా మనం ఆశీర్వించబడతాం. నువ్వు చేసే కొద్ది కాలం భక్తి మీ మనవాళ్ళు, ముని మనవాళ్ళు కూడా దీవించబడతారు. మీ కుటుంబం అంతా పరలోక రాజ్యములో ఉంటది. అందుకే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగే గొప్ప కార్యాలు అంటే ఎక్స్ప్లాయిట్స్, అంటే గొప్ప కార్యాలు జరగాలి. అలా జరగాలంటే నీవు మొదటి రోజు గాని, మొదటి వారము గాని ఉపవాసం ఉండి దీని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి.
ఫస్ట్ది ఏంటంటే డివైన్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ ఐడెంటిటీ. ఈనాడు క్రైస్తవులకి అర్థం కాదు ఏంటో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకున్నా దెయ్యం తొక్కుతుంది, యేసు ప్రభుని నమ్ముకున్నా నాకేం కాలేదు, నాకు పుట్టిన కూతురుకి నేనేమవుతాను తండ్రి, ఆమె నా కూతురు, దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. అలాగే తిరిగి జన్మించిన యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు అంటే నీ జీవితము నీ జాతకము కూడా మారిపోయిందండి, నీ వారసత్వం మారిపోయింది. ఏంటి ఐడెంటిటీ అంటే యోహాను 1:12 అంటాడు, ఎందరూ ఆయన అంగీకరించారో దేవుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా, ఆయనకు మనము కుమారులమంట. సృష్టికర్త, శ్రీమంతుడు, సర్వశక్తిమంతుడు, మాట చేత ప్రపంచాన్ని నిర్మించిన వాడు, ఈ ప్రపంచాన్ని ఏలండి లోపరుచుకోమన్నవాడు మనల్ని ఆయన కుమారులుగా చేసుకున్నప్పుడు మీకు ఏం కొదువు ఉంటుందండి? ఈ గుర్తింపు నీకుందా? నువ్వు చెప్తున్నావు లోకానికి నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెను. అందుకని ప్రభు అంటాడు కీర్తనలు 82:6 మీరు దైవములనియు మీరు సర్వోన్నతమైన కుమారులు అనబడదరు. మీ సర్వోన్నతమైన కుమారులు చేయవలసిన పని ఏంటంటే దరిద్రులను, నిరుపేదలను విడిపించాలి, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చాలి. దైవికమైన దేవుడు పట్ల నువ్వు అర్థం చేసుకోవాలంటే మేము ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం, ఆయన బిడ్డలం, ఆయన వారసులం. ఈ గుర్తింపు గనక తెలిస్తే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుద్ది. ఇది మొదటి రోజు నువ్వు చేయవలసిన ప్రార్థన. ఆమేన్. ఎందుకంటే 1 పేతురు 2:9 చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన దేవుడు మనల్ని ఏమని చేశాడో, ఓ సేవకుడా, ఓ విశ్వాసి, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశం, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన. ఎందుకంటే ఆయనలో ఎంత మాత్రం కూడా చీకటి లేదు. ప్రపంచమైన చీకటిలో ఉన్న నువ్వు నడుస్తున్నప్పుడు నీలో ఉన్న వెలుగెళ్ళి ఆ చీకటిని పారదోలు అనేక ప్రజలను కొలసి 1:13 ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలో నుండి అనేక ప్రజలను విడిపించి ఆయన వారసులుగా చేయాలి. మొదటిది నీ ఐడెంటిటీ, నువ్వు ఆయన కుమారుడు అన్న సంగతి తెలితే ఆయన వారసుడుగా గొప్ప కార్యాలు నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. దీని కొరకు మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆమేన్. రెండోది, మనం ఎప్పుడైతే కుమారులుగా ఉన్నప్పుడు తండ్రి యొక్క శక్తి, తండ్రి యొక్క స్వాస్థ్యం మనం పొందుకోవాలి. ఏమంటే నువ్వు శ్రీమంతుడి యొక్క కుమారుడిగా పుట్టినప్పుడు వారి యొక్క ఆస్తి, వారి యొక్క శక్తి నీకు ఎలాగొస్తుందో లోకములో, మరి దేవాది దేవుడిని నువ్వు అంగీకరించిన తర్వాత నువ్వు గొప్ప కార్యాలు చేయాలంటే రెండవ దినమన్న, రెండో వారమో, రెండవ నెల నీ ఇష్టం. దీని కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేసినప్పుడు నీ ఆశీర్వాదాలు ఎక్స్‌ప్లాయిట్ అవుతాయి. ఆమేన్. హల్లెలూయా. రెండవది ఏంటంటే ఎంపవర్మెంట్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంట. బైబిల్ క్లియర్ గా స్పష్టంగా చెప్తుంది. అపోస్తుల కార్యం 1:8 ప్రకారం అందరూ చదవాలి. when the holy spirit comes upon you you shall receive the power. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఒక పని చేయాలంటే శక్తి కావాలి, అలాగే దేవుని పని చేయాలంటే దేవుని ఆత్మశక్తి ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. డే 2 దేవుని యొక్క ఆత్మశక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ఈ జనవరి మాసంలో. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:11 ప్రకారం ఆ శక్తి ఏం చేస్తదంట? యేసుని లేపిన వాని ఆత్మ 3 దినాలు యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ప్రభుని ఎట్లా లేపాడో నిన్ను కూడా దేవుడు ఖచ్చితంగా అలాగే లేపుతాడు. ఏమండి, ఈ శక్తి నీకేమిస్తుంది తెలుసా? ఈ శక్తి నీకు ఆరోగ్యం ఇస్తుంది, ఈ శక్తి నీకు బలాన్ని ఇస్తుంది. ఎంతో మంది అండి నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నాలో ఉన్న దేవుని వాక్యం పలికినప్పుడు ఈ శక్తి మంచులాగా వారి మీద వెళ్ళి వారిలో ఉన్న చీకటి, వారిలో ఉన్న రోగాలు పోవటం కారణం దేవుని ఆత్మే. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు. రెండవ రోజు దేవుని ఆత్మ కొరకు, దేవుని శక్తి కొరకు ప్రార్థన చేయండి. మూడవది ఏంటంటే యాక్సెసింగ్ గాడ్స్ విజ్డమ్ ఫర్ ఎక్స్‌ప్లాయిట్. గొప్ప కార్యాలు జరగటానికి లోక జ్ఞానం పనికిరాదండి. లోకంలో అంటాడు ఆ బిజినెస్ చేయి మంచిదే, ఈ బిజినెస్ చేయి, అలా చేయి, ఇది చేయి మంచిదే, అవన్నీ మంచిదే. కానీ నీకు ఎప్పుడైతే దేవుని జ్ఞానం అంటే ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క జ్ఞానం కలిగిన మాటను నువ్వు అనుమతిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయండి. కొలసీలకు రాసిన పత్రిక 2:3 ప్రకారం మీరు చదవండి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలో ఆయన దగ్గర ఉన్నాయి. ఈనాడు యవనస్తులకి మ్యాథ్స్ అర్థం కాదు, సైన్స్ అర్థం కాదు. ఏమండి, ఎందుకు అర్థం కాదు? అనంత జ్ఞానం ఉన్న ఈ పుస్తకం మీరు చదవాలి. ఇది చదివితే మీ జీవితం మారిపోతుంది. మీలో ఒక దానియేలు, మీలో ఒక జాషువా, మీలో అపోస్తులు బయటకు వస్తారు. కానీ దీన్ని చదవు, చెత్త అంతా చూస్తావు, గంటలు ఫోన్ చూస్తావు. కానీ జ్ఞాపకం చేసుకో, 3వ రోజు ఈ యొక్క సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే దేవుని
దేవుని యొక్క జ్ఞానం. దేవుని జ్ఞానానికి లోకములో ఉన్న విజ్ఞానానికి చాలా తేడా ఉంది. నువ్వు చదివిన చదువు, నీకున్న తెలివితేటలు పనిచేయాలంటే దేవుడిచ్చే జ్ఞానముతో వాటిని చక్కగా భూమి మీద అప్లై చేయాలి. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యాకోబు 1:5 అంటాడు, మీలో ఎవరికైనా, చాలా మందికి ఉన్నోళ్ళేంటి లేనోళ్ళు వాళ్ళ డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి, కానీ వారికి లేనిది ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం. హల్లెలూయా. దేవుని గురించి ఎందుకు పుట్టాడు, ఆయన ఎందుకు పరిచర్య చేశాడు, ఆయన ఏమన్నాడు, మీరు కొండ మీద ప్రసంగం చూడండి, ఎంత చక్కగా ఉంటుందో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, ఓదార్చబడతారు, కనికరాన్ని పొందుకుంటారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని. ఇన్ని సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. మన బుర్రలో చెత్తంత ఉంటది, కానీ ఈనాడు ఎవరైతే మైండ్తో బోధిస్తారో, మైండ్తో బోధించేవారు ఒక్కరు కూడా మారరు. చివరికి ఆ మైండ్ బోధించేవారు చివరికి మెంటల్ వాళ్ళు కూడా అయిపోతారు. కానీ దేంతో బోధించాలి? ఆత్మతో బోధించాలి, సత్యముతో బోధించాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రజలు మారుతారు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ 3వ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అప్లై చేసుకుంటే బుద్ధి ఉంటుంది, సర్వ సంపదలు నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. 4th చూద్దాం, స్ట్రెంగ్త్ ఫర్ ఎక్స్‌ప్లాయిట్స్. బలం. ప్రభు అంటాడు, నా బలము ఆయనే కనుక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ప్రకారం ప్రభు అంటాడు, అపోస్తుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు క్రీస్తు యేసునందు నేను సమస్తమును చెయ్యగలను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా కానీ ఆయన బలపరచు క్రీస్తు యేసునందు అప్పు తీర్చగలుగుతావు. దేవుని బలం ఉంటే నీ అప్పు తీర్చబడుతుంది, నీ రోగం నయమవుతుంది, నీ కష్టాలు తీర్చబడతాయి, నీ బిడ్డల యొక్క వివాహాలు చేస్తావు. నువ్వు ఆయన బలము నీకుంటే నీలో ఏ బలహీనత ఉన్నా నువ్వు తల్లిగా దీవించబడతావు. నీ హృదయ వాంఛలు అన్ని తీరుస్తాడు. గొప్ప కార్యాలు ఆయన బలముతో మనం గొప్ప కార్యాలు చేయాలండి. ఎప్పుడు ఆ బలం వస్తుందంటే వాక్యాన్ని ధ్యానించటంలో బలం, స్తుతించటంలో బలం, ఆయనలో ఆనందించటం, ఆయన బలాన్ని ఎక్కువగా పొందుకుంటాం. 5వది చూద్దాం. 5వది ఏంటంటే ఫేవర్ ఫర్ ఎక్స్‌ప్లాయిట్స్. ఎప్పటికప్పుడు మీరు కీర్తనలు చూస్తే కీర్తనలో 103 అంటాడు చూడండి, కరుణ కటాక్షములంట మన మీద ఆయన కిరీటముగా ఉంచాడంట. ఎప్పటికప్పుడే అయ్యా నీ దయ, నీ కరుణ, నీ ప్రేమ ఇదిగో నా పట్ల సమృద్ధిగా ఉండునుగా. కానీ నువ్వేం ప్రార్థన చేస్తే ఏముందోనయ్యా, ఏ లోపం ఉందో, ఏ బలహీనత ఉందో అనికెట్లయిపోతున్నా. నీ లోపాలు పాపాలు మీరు యెషయా గ్రంథం 53 చదివితే అన్నీ తెలిసిపోతాయి. రోగము, వ్యాధి, బలహీనత, వ్యసనము అన్నిటినీ ఆయన సంపూర్ణ చేసి ఆయన ఎదురు చూసేది ఏంటంటే నా సంపూర్ణతలోనికి మీరు రండి, మీరు పరిపూర్ణులుగా ఉండమంటున్నాడు. అదేంటో తెలుసా? నువ్వు నమ్మినప్పుడు సంపూర్ణుడిగా ఉంటావు, నువ్వు నమ్మినప్పుడు పరిపూర్ణుడిగా ఉంటావు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమండి, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి ఉంటావో మానవుని దృష్టి యందు దేవుని దృష్టి యందు దయను పొందుకుంటావు. దేవునితో ఎంత చక్కగా మాట్లాడుతున్నావో ఎదుటి వ్యక్తితో కూడా నువ్వు ఎంత మర్యాదగా మాట్లాడితే మానవ దృష్టిలో దేవుని దృష్టిలో కూడా దయను పొందుకుంటావు. అందుకని యేసు ప్రభు చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు కూడా బుద్ధి యందు, వయసు యందు, మనుషుల దయందు, దేవుని దయందు మనము కలిగి ఉంటే, అది పొందుకుంటే ఖచ్చితంగా గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఇది 5వ రోజు ప్రార్థన. 6వ రోజు ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు గుర్తింపు పొందుకుంటావో, ఎప్పుడైతే నీవు మరి బలాన్ని పొందుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయన కనికరాన్ని, ఆయన కటాక్షాన్ని పొందుకుంటావో, నెక్స్ట్ 6వ రోజు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఏదైనా కానీ ప్రతిదీ మనం తినాలన్నా, త్రాగాలన్నా, ఏదైనా చేయాలన్నా మనీ కావాలి. ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ. ద్వితీయోపదేశ కాండము ఆర్థిక అభివృద్ధి ఉండాలి. 8వ అధ్యాయంలో 18వ వచనం అంటాడు, భాగ్యము సంపాదించుకోవటానికి దేవుడు సామర్థ్యం ఇస్తాడు. మనీ సంపాదించుకోవటానికి, సంపద సంపాదించుకోవటానికి, నీ అవసరాలు తీర్చడానికి దేవుడు సామర్థ్యం ఇస్తాడు. కానీ మీ ఒళ్ళో మూటలు మూటలు మాత్రం ఎప్పుడు కూడా ఇచ్చాడు. ప్రభు వాక్యం ధ్యానిస్తూ ఉండు, దేవుని స్తుతిస్తూ ఉండు, ప్రార్థిస్తూ ఉండు. నీకు ఇచ్చిన దానిలో వాక్యానుసారంగా దేవునికి ఇస్తూ ఉండు. నీవు భాగ్యము సంపాదించుకోవటానికి దేవుడు ఖచ్చితంగా సామర్థ్యం ఇస్తాడు. 10 సంవత్సరాల టీవీ ఎట్లా కడతానో తెలియదు, ఒక్క స్పాన్సర్డ్ కూడా ఉన్నాడు. కానీ ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, నా చర్చిలో దశమ భాగం వచ్చినా, ఎవరు ఏది ఇచ్చినా కేవలము నా వ్యక్తిగతంగా వచ్చిన కానుకలతోనే ఈ యొక్క టీవీ రన్ అవుతుంది. ప్రార్థన చేయండి. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ప్రకారం ప్రభు అంటాడు, దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. 7వ రోజుది చెప్పుకుని ముగించుకుందాం.
చూడండి, మొదటి రోజు దైవికమైన గుర్తింపును అర్థం చేసుకుంటే 7వ రోజు దైవికమైన ఫుల్ఫిల్మెంట్. అండ్ ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదం ఖచ్చితంగా జరుగుద్ది. అంటే డివైన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ గాడ్స్ ప్రామిస్. దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు అయితే అన్ని కూడా జరుగుతాయి గనుక ఆఖరిది ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే డివైన్ పర్పస్. నీవు నేను మన అందరము కూడా ఆయన పోలికలు ఆయన స్వరూపంలో పుట్టామంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. అలాగే సర్వలోకానికి వెళ్ళాలి, సకల జనులకు సువార్తను ప్రకటించాలి, అనేక మందిని ఆయన రాజ్య నివాసులుగా చేయాలి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మనము బాప్తిస్మం ఇవ్వాలి, గొప్ప కార్యాలు చేయాలి. ఇదిగో భూలోకాన్ని తలకిందులు చేసేవారు వస్తున్నారన్నది వాళ్ళు ఏ విధంగా చేశారో మనం కూడా అట్టి విధంగా చేయాలండి. ఎలాంటి గొప్ప కార్యాలంట? ఆత్మ అభివృద్ధిలో గొప్ప కార్యాలు జరగాలి, అలాగే కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలి, అలాగే ఫైనాన్షియల్ గా గొప్ప కార్యాలు జరగాలి, అలాగే మినిస్ట్రీలో గొప్ప కార్యాలు జరగాలి, అలాగే నీ కెరియర్ సక్సెస్ లో గొప్ప కార్యాలు చేయాలి. ఆఖరికి నీ బ్రతుకులో గొప్ప రివైవల్ వచ్చినప్పుడు దేవుడు ఎంతగానో గణపరచబడి నిన్ను ప్రభు అంటాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తానంటున్నాడు. ఈ 7 పాయింట్స్ చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ తీసుకుని మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఈ 2025లో ప్రతి విషయంలో మీకు బ్రేక్ త్రూ వచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఆరోగ్యం కలుగునుగాక, ఆనందము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, దీర్ఘాయువు కలుగునుగాక, శాంతితో కూడిన సంవత్సరాలు కలుగునుగాక. ఆమేన్. గడిచిన కాలంలో గడిచిన వారంలో ప్రభు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని యేసయ్యను మహిమపరుద్దాం. ఖమ్మం నుండి ఈమె పేరు లలిత, తల్లిగారి పేరు చెప్పలేదు కానీ ఆమెకి కిడ్నీ ప్రాబ్లం ఉండేది, అలాగే ఈ గుండె వాపు వచ్చేసింది. వాళ్ళు ఎన్ని మందులు వాడినా గానీ ఆపరేషన్ చేయించుకోవటానికి ఆ బిడ్డకు శక్తి లేదు. ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థించాము, దేవుని మహిమ కొరకు చెప్తున్నా 2 days మరి ఫోన్ చేసినప్పుడు ప్రార్థించాం. మరి నూతన సంవత్సరంలో ఆ బిడ్డ చెబుతున్న మాట ఏంటంటే, మా అమ్మ తప్ప నాకెవరు లేరండి, సో మా అమ్మ చనిపోతే నేను అనాథనవుతాను. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఆ గుండెను బాగు చేశాడు, ఆ దమ్ము అంతా తీసివేశాడు. ఇప్పుడు ఆమె సంపూర్ణమైన ఆరోగ్యముతో ఉన్నది. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈమె పేరు రజనీ అండి, ఒంగోలు దగ్గర ఉన్న కొత్త కోట. చాలా మంది సాక్ష్యాలు దాచేస్తున్నారు, సాక్ష్యాలు దాచకండి. మరి ఈమెకి క్యాన్సర్, గత కాలంలో ఈమెకి క్యాన్సర్ అని 2 హాస్పిటల్స్ లో వాళ్ళు కన్ఫర్మ్ చేసినప్పుడు నేనుగా 3-4 times ఫోన్ చేసి ప్రార్థన చేశాం. అన్నా మరి ఇప్పుడు చూపించుకోనా అని అన్నప్పుడు, సరే వెళ్ళమ్మా నువ్వు చూపించుకో, ఖచ్చితంగా దేవుడు మంచి రిపోర్ట్ ఇస్తాడని. వాళ్ళు ప్రతిరోజు కాల్ చేసేవాళ్ళు అంటే కీమోలు తీసుకో అని. కేవలం దేవుని మహిమ కొరకు చెబుతున్నా, రిపోర్ట్ చూస్తే కంప్లీట్ గా నార్మల్ వచ్చింది. వారిని సాక్ష్యం మరి పంపమని అడిగాను, అది రాగానే ఆ వీడియో కూడా మీరు చూసి దేవుని మహిమపరచవచ్చు. మరొకటి ఏంటంటే, మరి ఒక్కసారి నేను హైదరాబాద్ JBS జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర చిన్న పని మీద వెళ్తే అక్కడికి యాదమ్మ మరి నరసింహని ఈ యొక్క తెలంగాణలో సిరిసిల్ల దగ్గర నుంచి వచ్చారు. ఆల్రెడీ ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ఆ కిమోస్ నడుస్తున్నాయి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదండి. నాకెందుకో దేవుని ఆత్మ ప్రేరేపించి ఏంటమ్మంటే, వాళ్ళు ఆ క్యాన్సర్ హాస్పిటల్లో 1 రోజులు ఉండటానికి బియ్యము, పప్పులు, బట్టలని పెట్టుకుని ఉన్నారు. సరే చిన్న ప్రార్థన చేస్తానమ్మా, ఇక్కడ దగ్గరలో చర్చ్ ఉందని వాళ్ళు నా కార్లో తీసుకెళ్లి SPG సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దగ్గర
ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసినాక దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ చేయటానికి రిపోర్ట్స్ అన్ని చూసినప్పుడు అమ్మా నీకు క్యాన్సర్ కంప్లీట్ గా నయమైపోయిందని. ఇటు మహిమ గల కార్యముకి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈమె పేరు కృపావతి అండి. దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ కుటుంబము నాకు ఎంతో పరిచయం. జార్ఖండ్ నుంచి ఉన్నప్పుడు వారి కుటుంబంలో కుమారుడి యొక్క వివాహంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు, బిడ్డల విషయంలో గొప్ప కార్యం చేశాడు. అయితే కృపావతికి ఆ వాలు మార్చాలన్నప్పుడు ఆ జార్ఖండ్ నుంచి 5 ఇదే కేసులో వచ్చారు. ఒక 5-6 గంటల ఆపరేషన్ అన్నప్పుడు యశోద సికింద్రాబాద్ లో మేము వెళ్ళి తన భర్తతో కలిసి ప్రార్థించినప్పుడు ఆ డాక్టరే షాక్ తిన్నాడు. ఏంటి, నేనే కదా ఎన్ని టెస్టులు చేసింది, ఆమె వాల్ పర్ఫెక్ట్ గా ఉందండి. గమనించండి, దేవుడు శాశ్వతమైన స్వస్థత ఇస్తాడు. ఆఫ్టర్ 8 years తర్వాత మళ్ళా మన టెస్ట్ చేస్తే చాలా బాగుందండి అని దేవుడు సంపూర్ణమైన స్వస్థతని ఇస్తాడు. కెజియా అలాగే కరుణ వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, కామ 6.5, కామ 5.5. చాలా ప్రయత్నాలు, లక్షలు ఖర్చు పెట్టారు. దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఎప్పుడైతే ప్రార్థించామో ఇరువురు, ఒకళ్ళు కుమార్తె ఒకళ్ళు కొడుకు. అలాగే సౌజన్య రీసెంట్ గా 15 days క్రితం ఆ బిడ్డకు 8 సంవత్సరాలు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, పుట్టరు. అది ఆపరేషన్ చేయాలని. కానీ అద్భుతం ఏంటో తెలుసండి, చక్కటి బేబీ గర్ల్ 3.5 kg హెల్దీ బేబీ ఆ బిడ్డ పొందుకుంది. ఇట్టి మహిమ గల కార్యములకే మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి 2025లోకి దేవాది దేవుడు మనలను అందరినీ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టించాడు గనుక దానిని బట్టి మన ప్రభువుని ఎంతగానో మనందరం కలిసి స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో పరిపూర్ణమైన ప్రేమతో, పరిపూర్ణమైన సమాధానంతో, పరిపూర్ణమైన వాక్యముతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టి ఉన్నాము. ఓకే, గాడ్ బ్లెస్ యు. రైట్, థ్యాంక్ యూ జీసస్. ఆత్మలో వీరు ఎదుగుటలో ఎక్స్ప్లాయిట్ అవును గాక, ఆరోగ్యములో ఎక్స్ప్లాయిట్ అవును గాక, బలములో అభివృద్ధి పొందును గాక. ఆయన ఆర్థిక అభివృద్ధిలో, జ్ఞానములో, అలాగే దైవికమైన గుర్తింపులో, దైవికమైన ఫుల్ఫిల్మెంట్లో ఈ 7 విషయాలు, ఈ 7 వారాలు ప్రతిదీ కూడా వీరి జీవితంలో నెరవేరును గాక. ఈ 365 రోజులు తల నుండి అరికాలు వరకు నీ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన ఆనందం, సమాధానం యేసు నామములో కలుగును గాక. దేవా, ఎవరైతే ఇంకా అనారోగ్యముగా ఉన్నారో తల నుంచి అరికాల వరకు మెదడును ముట్టండి నాయన. నరాలను, ఎముకలను, కండరాలను, మూలికలను, కిడ్నీని, లివర్ని ముట్టండి. మీరు దీవించబడి అనేక మందికి గొప్ప దీవెనకరంగా యేసు నామములో మీరు దీవించబడును గాక. సంఘము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించునుగా. టీవీ పరిచర్య ఫలించి అభివృద్ధి పొంది విస్తరించునుగా. సంఘ పరిచర్య ఫలించి అభివృద్ధి పొంది విస్తరించునుగా. నీ కొరకు నాయన ఈ బోడుపల ప్రాంతాన్ని స్వాధీనం చేసే భాగ్యం దయచేయండి. నీ ఇంటిలో, నీ ప్రాకారంలో భాగ్యం దయచేయండి. సకల మహిమాగంత నీకే ఆరోపిస్తూ నీ రాకడ వరకు ఈ గుంపంతా 30 60 100 ఫలించి నీ కొరకు గొప్ప సాక్షిగా లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.